తులసి మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా? అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. ఏ ఎందుకలా అడిగారు? ధర్మరాజు, కర్ణుడు, శిబి చక్రవర్తి, సత్యహరిశ్చంద్రుడు, సీతమ్మ తల్లి, సుమతి, సావిత్రి, అనసూయ వీళ్ళ కష్టాల గురించి, త్యాగాల గురించి మీకు కొంత అవగాహన ఉందా? ధర్మం తప్పనివాడు ధర్మరాజు అయితే అడిగితే ప్రాణమైన ఇచ్చేసేవాడు కర్ణుడు. పావురాన్ని కాపాడడం కోసం తన శరీరాన్నే కోసి త్రాసులో వేసిన శిబి చక్రవర్తి. సత్య పరిపాలన కోసం అష్టైశ్వర్యాలను వదిలి కాటి కాపరి అయిన మహారాజు సత్యహరిశ్చంద్రుడు. 14 ఏళ్ల వనవాసమైనా సరే భర్త అడుగుజాడల్లోనే నడిచిన సీతమ్మ తల్లి. అమ్మమ్మమ్మ ఆగమ్మా, గుక్క తిప్పుకోకుండా పురాణాలు మొత్తం చెప్పేట్టున్నారు. వాళ్ళందరి జీవితాల్లోనూ పరీక్షలున్నాయి, వాటికో పరమార్థం ఉంది. కానీ నా జీవితంలో ఈ పరీక్షలేంటో నాకు తెలియట్లేదు డాక్టర్. దీని వెనక పరమార్థం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి నా కొడుకుల పెళ్లిళ్ళు ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు డాక్టర్. అదేంటమ్మా, మీ కొడుకుల పెళ్లిళ్ళు చేయటం అంత కష్టమా? అబ్బాయిలు అందంగా లేరా? ప్రయోజకులు కారా? నా కొడుకులకి అందం, గుణం, అర్హత అన్నీ ఉన్నా వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం కూడా కష్టం అవుతుంది డాక్టర్. మీరలా గలగలా మాట్లాడుతున్నారు. మీ మాటలతో ఎంత గొప్ప సంబంధమైనా ఇలాగే సెట్ చేయగలరు కదా. గలగల మాట్లాడే నానోరే నా కొడుకులకి శాపమైంది డాక్టర్. మీ మాటలు మీ కొడుకుల పెళ్లిళ్లకు శాపం ఎలా అవుతుందండి? మాట్లాడే హక్కు మన రాజ్యాంగంలో రాసిపెట్టుంది కదా. రాజ్యాంగం హక్కు ఇచ్చింది, కానీ ఇక్కడ నాకు రాజ్యమే శత్రువైంది డాక్టర్. నేను అనవసరమైన విషయాల్లో తలదూరుస్తానని, ఎక్కువ మాట్లాడతానని, వాగుడుకాయనని, నా వల్ల మనశ్శాంతి కరువు అవుతుందని నిందలు వేశారు. నా ఇంటికి కోడలుగా రావడానికి ఇష్టపడక నా కొడుకుని ఇల్లరికో రమ్మంది. నా కాబోయే ఇంకో కోడలైతే ఏకంగా నన్ను ఊరే వదిలి వెళ్ళిపోమ్మంది. ఊరొదిలి వెళ్ళిపోవడం ఏంటండి? మరీ అన్యాయం కాకపోతే. ఆ అమ్మాయి ఆంక్షలు పెట్టినందుకు కూడా నేను బాధపడలేదు డాక్టర్. నా కొడుకుల పెళ్లిళ్ల కోసం ఆ అమ్మాయి కోరినట్టే ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను. ఆ నిర్ణయంతో వెళ్తుంటేనే నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది. లక్ష్మి నన్ను కాపాడి ఇక్కడ అడ్మిట్ చేసింది. మరి మీ అబ్బాయిల పెళ్లిళ్ల పరిస్థితి ఏంటి? పెళ్లి రోజు రానే వస్తుంది. దూరంగా వెళ్లాల్సిన నేనేమో ఇలా బెడ్ మీద కూర్చోవలసి వచ్చింది. నా గురించి ఇప్పుడు అందరికీ లక్ష్మి చెప్పేసి ఉంటుంది. నాకు కాబోయే కోడళ్లకు నేను కనిపిస్తే, ముఖ్యంగా ఝాన్సీకి కనిపిస్తే మాట తప్పే మనిషిగానే నేను కనిపిస్తాను. మళ్ళీ నా కథ మొదటికొస్తుంది. నాకు నోరని వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. నాకు అది ఇష్టం లేదు డాక్టర్. నేను లేకపోయినా వాళ్ళ పెళ్లిళ్లు జరగాలని కోరుకుంటున్న దాన్ని. మరి నేను మళ్ళీ వాళ్ళకి ఎదురుపడి ఈ పెళ్లిళ్లు నేనే ఆపలేను. మీ బాధ నాకు అర్థమవుతోందమ్మా. మీ కాబోయే కోడళ్ళు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? అదే నా జీవితంలో పెద్ద బేతాళ ప్రశ్న, చిక్కు ప్రశ్న. అది విప్పడానికి, నా కొడుకుల పెళ్లిళ్లు చేయడానికి ఒకటే మార్గం ఉంది. దానికి మీ సాయం కావాలి. నాకు వీలైతే మీలాంటి మంచి అమ్మకి తప్పకుండా సాయం చేస్తాను. అయినా మీకు అవసరమైన ట్రీట్మెంట్ అంతా చేశాను. ఇంకా డాక్టర్గా నేను చేసే సాయమే ఉంటుందండి. ఉంది డాక్టర్, ఇది మీరే చేయగలరు. మీరు చెప్తేనే చెల్లుబాటు అవుతుంది కూడా. నేను చెప్తే చెల్లుబాటు అయ్యేదేముంటుంది? నాకేం అర్థం కావటం లేదు. నాకు నోరు ఎక్కువ అంటున్నారు కదా డాక్టర్. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మాట్లాడతానంటున్నారు. మా వాళ్లతో ఆ మాటే పడిపోయిందని చెప్పండి. ఏంటండి మీరనేది? ఎవరికైనా అన్యాయం జరిగిందన్న వార్త నా చెవిన పడితే నా కాళ్ళు ఆగవు. అందుకని నా చెవులు కూడా పనిచేయట్లేదని చెప్పండి. నేను అలా ఎలా చెప్తానండి? ఇది నా వృత్తి ద్రోహం అవుతుంది కదా. డాక్టర్, ఇది ఒక తల్లి ఆవేదన. నా అభ్యర్థనని అరే, బాడీలో ఏ పార్ట్ అయినా పనిచేయకపోతే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నార్మల్ ఫంక్షన్లోకి తీసుకురావటం మా వృత్తి. కానీ పనిచేస్తున్న ఆర్గన్స్ని పని చేయట్లేదని చెప్పటం ఒక రకంగా నేరం కూడా. దయచేసి ఇలాంటి సాయం మాత్రం కోరద్దు. నేను అలా చెప్పలేను. చెప్పలేరా? డాక్టర్, మీకెంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు. పెళ్లిళ్ళు చేసేసారా? చాలా గ్రాండ్గా చేశాను. నా పిల్లల పెళ్లిళ్ళకి మీరు అడుగుతున్న దానికి సంబంధం ఏమైనా ఉందమ్మా? ఉంది డాక్టర్. ఒక తండ్రిగా మీ కూతుళ్ల పెళ్లిళ్ళ గురించి మీరెన్ని కలలు కనుంటారు? వాళ్ళ పెళ్లిళ్ళు చేసి ఎంతో సంతోషపడి ఉంటారు.
నా పిల్లల పెళ్లిళ్ళ గురించి కూడా ఒక తల్లిగా నేను కలలు కన్నాను డాక్టర్. నా కళ నెరవేరాలంటే నాకు మాట పడిపోయిందని, నా చెవులకు ఎలాంటి శబ్దాలు వినపడవని వాళ్ళకి, అమ్మాయి తరపు వాళ్ళకి తెలియాలి. అప్పుడు నా ఇంటికి కోడలుగా రావడానికి అమ్మాయిలకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. నేను అలా చెప్తే మీరు నాతో చెప్పించే ఆ ఒక్క అబద్ధం వల్ల మీరు మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అలా మీరు ఉండగలరా? ఇంపాసిబుల్. ఇంత గలగలా మాట్లాడే మీరు అస్సలు ఉండలేరు. మాట్లాడకుండా ఉండడం నాకు కష్టమే, కానీ నా కొడుకుల కోసం ఉంటాను డాక్టర్. నా పిల్లల పెళ్లిళ్లే నాకు ముఖ్యం. గురువారము శనివారము ఒక్క రోజు మౌన వ్రతం అంటేనే చాలా కష్టం. అలాంటిది మీరు ఎన్ని రోజులని అలా ఉంటారు? ఇది ఒక దీక్ష అనుకుంటాను డాక్టర్. ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా పర్లేదు. నా గురించి ఇలా చెప్పడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. యాక్సిడెంట్ లో నా తలభాగం కింద పడ్డం వల్ల మెడ దగ్గర బ్లడ్ క్లాట్ అయిందని, నా స్వరపేటికలో నరాలు, చెవి నరాలు దెబ్బతిన్నాయని చెప్పండి. మెడికల్ టర్మినాలజీలో ఓకల్ కార్డ్స్ పెరాలసిస్ అని చెప్పండి. అమ్మా 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 అమ్మా, మెడిసిన్ చదివినట్టు నాకంటే ఎక్కువ చెప్తున్నారు. ఇవన్నీ మీకెలా తెలుసండి? అదంతా మా వారి పుణ్యం డాక్టర్. ఎన్నో నవలా పుస్తకాలు చదివాను. అందులో అభిలాష అనే నవల్లో హీరోయిన్ గీతిక పాత్రకి ఒకసారి ఉన్నట్టుండి మాట పోతే మెడికల్ టెస్టులు చేయిస్తారు. అప్పుడు డాక్టర్ ఈ విషయం చెప్తారు. నాకు అలా తెలుసన్నమాట. అమ్మా, గొప్పవారమ్మా మీరు. ఒక రకంగా నా వృత్తిని పక్కన పెట్టి ఆలోచిస్తే మీరెంతో గొప్ప తల్లండి. మీ బలం, బలహీనత రెండూ మీ మాటలే. అలాంటి మాటల్ని తీసి పక్కన పెట్టేయాలనుకుంటున్నాను. నా ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి తల్లిని నేను చూడలేదు. ప్రపంచంలోనే ఇలాంటి గొప్ప తల్లి లేదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంకా కానీ గిని ఏం లేదు డాక్టర్. దయచేసి నా కోసం ఈ ఒక్క అబద్ధం చెప్పండి ప్లీజ్. అమ్మా అమ్మా అమ్మా, నా వృత్తి నియమాల్ని పక్కన పెట్టి మీలో ఉన్న గొప్ప తల్లి కోసం నేను అబద్ధం చెప్తాను. అయ్యో, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీతో మాట్లాడుతుంటే తెలియకుండా టైం అలా గడిచిపోతూ ఉంది. కానీ ఇక మీకు మాట్లాడే అవకాశమే ఉండదు. జాగ్రత్తమ్మా. అందరూ బాగుండాలని కోరుకునే తులసికి ఇలా జరగడం ఏంటి? మా తులసి గురించి మేం వినకూడనిది ఏదైనా వింటే మాత్రం మేమెవరం తట్టుకోలేం. అంకుల్, ఆంటీకి ఏం కాదు. ఆ దేవుడు మనకి అలాంటి పరీక్ష ఏం పెట్టడు. కాసేపట్లో డాక్టర్ బయటకొచ్చి ఆంటీ ప్రమాదం నుంచి బయటపడింది అని చెప్తారు. ఎప్పట్లాగే ఆంటీ గలగల అని మనతో మాట్లాడతారు. లక్ష్మి, నువ్వు అన్నట్టే ఎప్పట్లో అమ్మ మాట్లాడాలి. మా అమ్మ గురించి ఇంత కూడా నెగిటివ్గా వినకూడదు. నా తులసి ఎవ్వరికీ ఏ కీడు చేయలేదు. ఆ దేవుడు మాకు అన్యాయం చేయడు. డాక్టర్, నా తులసికి ఏం కాలేదు కదా? ప్రమాదం నుంచి బయటపడినట్టే కదా? చెప్పండి డాక్టర్, మా అమ్మకి ఏం కాలేదని ఒక్క మాట చెప్పండి. మా అమ్మ సేఫ్ కదా డాక్టర్? మా ఆంటీ సేఫ్ అని చెప్పండి డాక్టర్, ప్లీజ్. మీ అందరి టెన్షన్ అర్థమవుతుంది. కాసేపు మీరు ఏ టెన్షన్ పడకుండా నేను చెప్పేది వినండి. చెప్పండి డాక్టర్, చెప్పండి ప్లీజ్. దయచేసి మీరు ఆందోళన పడకండి. యాక్సిడెంట్లో తన చేతికి ఫ్రాక్చర్ అయింది. లోయర్ నెక్ దగ్గర కాస్త ఇంజూర్ అయింది. అంత సివియర్ ఇంజరీ అయితే కాదు కదా డాక్టర్? వెంటనే మా అమ్మ కోలుకుంటారు కదా? చేతి గాయం, మెడ భాగంలో నర్వస్ సిస్టమ్ అన్నీ కొద్ది రోజుల్లో సెట్ అయిపోతాయి.
కానీ కానీ చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్, ఇక్కడ అందరం ఫ్యామిలీ మెంబర్స్మే. మీరేదైనా మాతో చెప్పండి. చెప్పండి ప్లీజ్ డాక్టర్, చెప్పండి ప్లీజ్. అయ్యో, వీళ్ళ ప్రేమ ఆప్యాయతలు చూస్తే నిజం చెప్పేయాలనుంది. కానీ ఆవిడికి మాట ఇచ్చాను. డాక్టర్ చెప్పండి. చెప్తానమ్మా. తనకు జరిగిన యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు మాట పోయింది. డాక్టర్ ఏం చెప్తున్నారు డాక్టర్? ఆ యాక్సిడెంట్లో తన తలభాగం కింద దెబ్బలు తగలడం వల్ల మెదడు దగ్గర బ్లడ్ క్లాట్ అయింది. స్వరపేటికలో నరాలు, చెవి దగ్గర నరాలు దెబ్బతిన్నాయి. దీన్ని మెడికల్ టర్మినాలజీలో వోకల్ కార్డ్స్ పెరాలిసిస్ అంటారు. ఇక మీదట ఒక్క మాట కూడా తను మాట్లాడలేదు. మీరు మాట్లాడే ఏ మాటలు తను వినలేదు. తను ఇక డెఫెండర్. నా తులసికి మాటే అలంకారం డాక్టర్. అలాంటి తులసి మాట్లాడకపోవడం అంటే, మాటలు వినిపించకపోవడం అంటే నేను భరించలేను డాక్టర్. తనని చూడాలి డాక్టర్. ప్లీజ్ మమ్మల్ని లోపలికి పంపించండి డాక్టర్. 10 minutesలో వార్డుకి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత మీరందరూ వెళ్ళి చూడొచ్చు. కానీ ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. అలాగే డాక్టర్. అమ్మా, అమ్మా అమ్మరా. అమ్మా, అమ్మా తులసి ఆంటీ ఏంటమ్మా ఇది? ఏంటిదంతా? తులసి, ఇల్లు వదిలి వెళ్ళాలన్న నిర్ణయం నువ్వు ఎలా తీసుకున్నావు తులసి? మమ్మల్ని వదిలి నువ్వు వెళ్తే మేమెలా ఉండగలం? వీళ్ళ పెళ్ళిళ్ళు నేనెలా జరిపించగలను? ఝాన్సీ కండిషన్ పెట్టిందని నువ్వు వెళ్తే, అలాంటి ఝాన్సీని నేను పెళ్లి చేసుకుంటానని నువ్వెలా అనుకున్నావమ్మా? అసలు ఝాన్సీ ఎవరమ్మా? నీ తర్వాత కదా ఎవరైనా. అమ్మ ప్రేమకు దూరం అయితేనే ఝాన్సీ ప్రేమ నాకు దగ్గర అవుతుందంటే, అలాంటి ప్రేమ నాకు వద్దే వద్దమ్మా. అయ్యో, వీడేంటి రివర్స్ అవుతున్నాడు? నువ్వుంటే మా పెళ్ళిళ్ళు జరగవు, ఏ కాశీకో తిరుపతికో వెళ్ళమని పొరపాటున అన్నానమ్మా. అది మనసుకు తీసుకున్నావా? చెప్పమ్మా. ఏంటంటే ఇది? మీ ఇంటికి మీరే వెలుగు, మీరే సంతోషం. మీరు లేకుండా వీళ్ళకి శుభకార్యం ఎలా జరుగుతుందనుకున్నారు? అన్నయ్య పెళ్లిళ్ల కోసం ఎంతో ఆరాటపడిన దానివి, తీరా ఆ పెళ్లి ముహూర్తాల దగ్గర పడ్డాక నువ్వే లేకపోతే ఇక్కడ మేమెవ్వరూ సంతోషంగా ఉండమమ్మా. రే, మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెడుతున్నానని నాకు తెలుసురా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లిళ్ళు ఆగకూడదన్న ఉద్దేశంతోనే కొద్ది రోజులు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకున్నాను. తులసి, జీవితంలో మళ్ళీ ఇలాంటి నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. తీసుకుంటే మా అందరి మీద ఒట్టే. అవునమ్మా, మా అందరి మీద ఉంటే.
చూడండి, మీరు ఎంత గట్టిగా అరిచినా, మీ బాధ ఎంత చెప్పుకున్నా ఆమెకు వినిపించదు అని చెప్పాను కదండి. మీ బాధ ఏంటో మేడంకి కనిపిస్తుంది కానీ అసలేమీ వినిపించదు. ఏదైనా తెలియచేయాలి అనుకుంటే రాతపూర్వకంగా చూపించాల్సిందే. మా అమ్మ గలగల మాట్లాడేది ఇప్పుడు ఇలా అయిపోయిందేంటమ్మా? తులసి, పిల్లల సంతోషం కోసం నువ్వు ఎంత ఆరాటపడ్డావు, ఎన్ని ప్రయత్నాలు చేశావు కళ్ళారా చూశావు. ఈరోజు నిన్నిలా చూస్తావనుకోలేదు. మీ బాధ అర్థమవుతుంది. మీ ఆవిడ పరిస్థితి అయితే ఎంత పెద్ద శబ్దం అయినా ఆవిడికి వినిపించదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆవిడ ఎదురుగా ఉంటే ఈ సిచ్యువేషన్లో ఆవిడ స్ట్రెస్ గురవుతారు. అంత డిస్టర్బ్ చేయటం ఇప్పుడు మంచిది కాదు. దయచేసి ఒక రాగి మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. ఆవిడ్ని కాస్త రికవర్ అవనివ్వండి. తనకిప్పుడు ఫిజికల్గానే కాదు, మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. అర్థమైందా? సరే డాక్టర్. అలాగే డాక్టర్, అర్థమైంది. మా అమ్మే ముఖ్యం. రే విష్ణు, మీరందరూ కాసేపు బయటికి వెళ్ళండిరా. నేను కాసేపు నా తులసి దగ్గర ఉంటాను. పదండ్రా. తులసి, ప్రతి కష్టం నాతో పంచుకునేదానివి. ఈ కష్టం మాత్రం ఎందుకు దాచావు? పిల్లల సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లుల గురించి చూస్తుంటా, కానీ ఇలాంటి త్యాగం చేసే తల్లిని మాత్రం నిన్నే చూస్తున్నాను తులసి. నా బాధ ఇప్పుడు నీకేం చెప్పినా వినిపించదు, కానీ నీ మనసుకు అర్థమవుతుంది. నేనంతా వింటున్నానండి. వింటూ కూడా, మిమ్మల్ని ఇలా చూస్తూ కూడా నేను మాట్లాడగలను, వినగలను అన్న నిజం మీతో చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి. విష్ణు పెళ్లి, ఈశ్వర్ పెళ్లి అయ్యేదాకా ఈ నిజం నేను చెప్పలేనండి. ఇది బయటపడకూడదు. తులసి, పొద్దున్న నిద్ర లేచింది మొదలు నాకేం కావాలో, పిల్లలకేం కావాలో అన్నీ చూసుకుంటూ మమ్మల్ని స్కూలు పిల్లల్లా రెడీ చేసి పంపే నువ్వు ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా మేము ఉండలేం తులసి. అలాంటిది మమ్మల్ని వదిలి నువ్వు అంత దూరం వెళ్తే మేం భరించగలమా తులసి? చెప్పు. మా శక్తి, మా సంతోషం, మా ధైర్యం, మా ఓదార్పు అన్నీ నువ్వే తులసి. నీ నుంచి అంత ప్రేమను పొందిన మేము నువ్వు లేకపోతే అనాథలమే కదా. నా మాటలు నీకు వినిపించకపోయినా నా బాధ నీ మనసుకు అర్థమవుతుంది. అది కన్నీళ్ల రూపంలో నాకు కనిపిస్తోంది. ఏంటి తులసి నీకు ఈ పరిస్థితి? నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు తులసి. ఏమండి, మీ ఆవిడికి ఎక్కువ టెన్షన్ పెట్టకండి. కాస్త కుదుట పడినివ్వండి. మీరు ధైర్యంగా కనబడితేనే ఆవిడ ధైర్యంగా ఉండగలదు. అలాగే డాక్టర్. కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. అలాగే డాక్టర్. తులసి, నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, ఓకేనా?
తులసమ్మ, మీది ఎంత గొప్ప కుటుంబం అమ్మా. మీ కుటుంబాన్ని దగ్గరగా చూశాక మీరు ఎందుకు అబద్ధం ఆడమన్నారో నాకు అర్థమైంది. రిపోర్ట్లో ఏ లోపం లేకపోయినా మీ పిల్లల పెళ్లిళ్ల కోసం మీరు మాట్లాడలేరని, మీకేవీ వినిపించవని అబద్ధం ఆడినందుకు నేను గర్వపడుతున్నాను. మీరు కూడా నన్ను అర్థం చేసుకుని మా వాళ్ళకు అబద్ధం చెప్పినందుకు మీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను డాక్టర్. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. రెస్ట్ తీసుకోండి. అంకుల్, ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరు ఇలా డల్ అయిపోతే ఎలా? మా అందరి ధైర్యం తులసి లక్ష్మి. తులసికే ఇలా జరిగిందంటే మేమెలా ధైర్యంగా ఉండగలం? ఏంటి తులసమ్మా, భోంచేస్తున్నావా? డాక్టర్, మా ఆంటీకి వినిపించదు కదా. అవును అవును, మా ఆంటీ అన్ని కూరలు తినొచ్చా? ఆవిడకేంటమ్మా, అన్నీ తినొచ్చు. ఇలాంటి కండిషన్లో ఇది తినకూడదు అది తినకూడదు అని ఏదేదో చెప్తారు కదా.